సంవత్సరాలు పరిపాలించారు విదేశీయులు, 1000 సంవత్సరాలు మొఘలులు పరిపాలించారు. కానీ మన ధర్మానికి కానీ మన యొక్క పరంపరకు కానీ చెక్కు చెదరకుండా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మన వెనుక ఉండేటటువంటి సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని అందించినటువంటి ఋషులు, గురువులు, మహానుభావులు అందరూ కూడాను ఈ యొక్క ధర్మానికి అండగా ఉన్నారు. వారి ఋషి పరంపరలో మనం ఉన్నాం. శివాజీ కూడా గురువు ఉన్నారు, రామునికో గురువు ఉన్నారు, కృష్ణునికో గురువు ఉన్నారు. గురువు పరంపరలో మనం ఉన్నాం కాబట్టి మనము ఆ గురు పరంపర, ఋషి పరంపరలో మన ఋషి సంతతి ఉంటుంది. మనకు ఎవరికి ఉన్న ఒక గోత్రం, ఋషి గోత్రం ఉంటుంది. అలాంటి మనము మానవుల యొక్క పుత్రులం కాబట్టి మానవులుగా పరిగణిస్తున్నారు. మన యొక్క సంతతి మనది. అందుకని మనం అందరం కూడా ఉండే వాళ్ళం అందరం కూడాను అన్నతమ్ములమే. మనము వృద్ధి పొందుతూ వేరుగా వెళ్ళిపోయాం. కానీ పుట్టుకతో మన సంతతి, ఋషి సంతతి. మన కుల వ్యవస్థలో మనం పోయి నా కులం గొప్పది, నీ కులం గొప్పది, వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు కాదు. మనమందరము హైందవులం, హిందువులమని మీరు చాటాలి. మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను నేను ఈ రోజు నుండి నేను కులాన్ని చెప్పను, నేను హైందవునని చెప్పండి, నేను సనాతనుని చెప్పండి, నేను హిందువునని చెప్పండి తప్ప కులాన్ని చెప్పనని ప్రతిజ్ఞ చేసుకుని తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను, యొక్క యూత్ వారికి అందరూ కూడాను ఒక శివాజీ యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలని తెలియజేస్తూ, వచ్చినటువంటి వారికి అందరికీ కూడాను పరమాత్మ కృపా కటాక్షం మీ పైన ఉండాలని తలుస్తూ, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.